హాయ్. ఎంపీ ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, సో సికింద్రాబాద్ లో ఎవరు గెలిచే ఛాన్స్ కనిపిస్తుంది? బీఆర్ఎస్ మేడం. బీఆర్ఎస్. ఎందుకు బీఆర్ఎస్ అనుకుంటున్నారు? ఇక్కడ అన్ని ఫైన్స్ బీఆర్ఎస్ ఉన్నాయి మేడం సికింద్రాబాద్లో, అందుకోసం బీఆర్ఎస్ వస్తున్నాయి. అంటే పద్దారా గౌడ్ గెలుస్తారని మీరు అనుకుంటున్నారు? కంపల్సరీ గెలుస్తారండి. ఎలాంటి వ్యక్తి ఆయన? మంచి వ్యక్తి మేడం. అంటే ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తారా మరి? కంపల్సరీ నెరవేరుస్తారు. ఓకే సరే, మరి సికింద్రాబాద్ పార్లమెంట్లో బల్లో కిషన్ రెడ్డి, నాగేందర్, పద్మారావు గౌడ్ ముగ్గురు ఉన్నారు కదా, మీ ఓటు మరి ఎందుకు పద్మారావు గౌడ్కే వేస్తున్నారు? ఇక్కడ మంచి పని చేస్తారని వేస్తున్నాం. మరి మోడీ మాకు ఇంకా ఆశ ఉంది, ఇంకా మంచి పని చేస్తారని అంతే. మోడీ రావాలనుకుంటున్నారా లేదా అంటే రాహుల్ గాంధీ కావాలనుకుంటున్నారా? ఇప్పుడు మోదీ సర్కార్ 10 సంవత్సరం చేసినా కదా మేడం, ఆ రాహుల్ గాంధీకి ఒక ఛాన్స్ ఇవ్వాలి కంపల్సరీ. ఆయన కూడా రావాలి కదా, ఒక ఛాన్స్ ఇస్తే ఆయన కూడా ఇట్లా చేస్తారేమో పబ్లిక్ కూడా తెలుస్తుంది. అందుకోసం రాహుల్ గాంధీ రావాలి. రాహుల్ గాంధీ కావాలి. రాహుల్ గాంధీ. ఓకే సరే, మరి పద్మారావు గౌడ్ ఒకవేళ వస్తే ఎలాంటి అభివృద్ధి చేస్తారనుకుంటున్నారు? మంచి చేస్తారు మేడం. మంచి అంటే ఎలాంటి పనులు చేస్తారు? అన్ని పని చేస్తారు మేడం, ఏ చెప్పినట్టే చేస్తారు మేడం. ఒకవేళ పద్మారావు గౌడ్ గారు కనిపిస్తే మీరు ఏం అడగాలనుకుంటున్నారు? హలో మేడం, నాకు అన్ని సహాయతం ఇస్తారు సార్, ఏం అడిగినట్టు చేస్తారు పద్మారావు అంతే. ఫైనల్గా మీ ఓటు అయితే పద్మారావు బీఆర్ఎస్. థ్యాంక్ యూ సార్. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.